వెల్కమ్ టు ఆర్ఎన్ఎస్ స్టడీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన యొక్క ఛానల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి మరియు మిగతా అన్ని దానులకు ఉపయోగపడేటువంటి ఒక టాపిక్, అదే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అందులో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమి, అది ఎందుకు తెచ్చారు, తేవడానికి కారణమైనటువంటి ఒప్పందాలేమి, వీటి గురించి పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం. అలా తెలుసుకోబోయే ముందు మన ఆర్ఎన్ఎస్ స్టడీస్ యాప్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పాటు ఏప్రిల్ 16 నుంచి ఎస్జిటికి సంబంధించి మెగా టెస్ట్ సిరీస్ని ప్రారంభిస్తున్నాం. ఇది 81 రోజుల పాటు ఉంటుందన్నమాట. 81 డేస్ మనకు 8 సబ్జెక్టులు కవర్ అవుతాయి. ఎస్జిటికి సంబంధించి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సైకాలజీ, పిఐఈ ఈ స్కూల్ అసిస్టెంట్ కూడా ఉపయోగపడుతుంది. మన తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, సోషల్, మ్యాథ్స్, ట్రై మెథడ్స్, దీంతోపాటు మనకు వీలు చూసుకొని ఈ కరెంట్ అఫైర్స్, ఈ యొక్క జీకే 2 స్టార్ట్ చేస్తాం. బట్ అవైతే ఇప్పుడు లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ టాపిక్. ఆర్టీఈ 2000 మన దేశంలో ఈ యొక్క ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. 1906వ సంవత్సరంలో 1906లో మన దేశంలో మొట్టమొదటిసారిగా గైక్వాడ్, అంటే ఆయన బరోడా మహారాజు అయినటువంటి గైక్వాడ్ తన యొక్క రాజ్యంలో ఈ యొక్క ఉచిత విద్య నిర్బంధ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఈ గైక్వాడే అంబేద్కర్కు ఉన్నత విద్య కోసం కూడా సహాయం చేసింటాడు. అదేవిధంగా మంచి పెయింటర్ అయిన రవివర్మకు కూడా ఈయనే సహాయం చేసింటాడు అనమాట. ఎవరు? గైక్వాడ్. ఓకే, ఈయన ఇంప్లిమెంట్ చేశాడు తన రాజ్యంలో, ఇప్పుడు బరోడాలో. కానీ ఇది జస్ట్ అంటే బాలురకు మాత్రమే అనమాట, బాలికలకు కాదు, ఓన్లీ బాలురకు మాత్రమే ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చదివింటాం గోఖలే. ఈ యొక్క గోఖలే గారు ఏం చేశారంటే 1913-14 ఆ పీరియడ్లో శాసన మండలిలో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. ఎవరు? గోఖలే గారు. ఈ శాసన మండలిలో బిల్లు పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ బిల్లు ఏమైందంటే విఫలమైంది. అంటే అది ఆమోదం పొందలేదు. మనకు మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి గైక్వాడ్ అయితే, రెండో వ్యక్తి గోఖలే. మరి మూడో వ్యక్తి ఎవరు అంటే విఠల్భాయ్ పటేల్. 1918లో విఠల్భాయ్ పటేల్ అంటే ఎవరో కాదండి, విఠల్భాయ్ పటేల్ ఎవరో గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అన్న అన్నమాట. ఈ విఠల్భాయ్ పటేల్ 1918లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తాడు. కానీ ఆ బిల్ అనేది ఏమవుతుందంటే అమలుకు నోచుకోదు. ఈ విధంగా స్వతంత్రానికి పూర్వం ఉచిత నిర్బంధ విద్యకు జరిగినటువంటి ప్రయత్నాలే ఈ 3 ప్రయత్నాలు. తరువాత కాలంలో యునెస్కో ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో, ఇంపార్టెంట్ అండి, యునెస్కో ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో మనకు సెనెగల్ రాజధాని అయినటువంటి ఢాకర్ సమావేశం జరుగుతుందన్నమాట. ఢాకర్ అనేటువంటి నగరంలో ఈ యొక్క సెనెగల్ దేశం అనమాట. ఆ దేశంలో యునెస్కో ఆధ్వర్యంలో 2000లో జరిగినటువంటి సమావేశంలో మన దేశం వాళ్ళకు మాటిస్తుంది, మా దేశంలో కూడా ఉచిత విద్య నిర్బంధ హక్కు చట్టం అనేది ఖచ్చితంగా అమలు చేస్తాం, అందరికీ ఇస్తామని ఈ సమావేశంలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం, లేకపోతే ఈ సమావేశంలో చెప్పినటువంటి దాని ప్రకారం మనకు ఈ యొక్క అంటే ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి ఇది ఒక అడుగుబడిన అంటాం కదా, ఆ అడుగుబడడంలో ఇది కూడా ఒక స్టెప్ అనమాట. తరువాత కాలంలో 2002లో మనకు రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ వెంకటచలయ్య గారి యొక్క అధ్యక్షతన వచ్చింది. ఇది 2వ రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ అనేది. ఈ రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ ఏం చెప్తుందంటే, ఈ వెంకటచలయ్య గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కమిషన్ ఏం చెప్తుందంటే, మనకు రాజ్యాంగంలో ఈ ఉచిత విద్యా నిర్బంధను ఖచ్చితంగా చేర్చాలా, ఇది ఒక హక్కుగా మార్చాలా, ప్రాథమిక హక్కుగా మార్చాలా అనేది ఈ కమిషన్ సూచించడంతో మనకు 2002లో
2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో 21A సెక్షన్ను చేర్చి 21A సెక్షన్ను చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలబాలికలకి అందరికీ విద్య అనేది మనము ఉచితంగా అందించాలి అని చెప్పేటువంటి అధికరణ ఏది అంటే 21A అధికరణ. ఏ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు ఏ సంవత్సరం? 2002 డిసెంబర్ నెలలో జరిగిందండి ఈ రాజ్యాంగ సవరణ. ఓకే, ఈ విధంగా జరిగినటువంటి దీని ప్రకారం నెక్స్ట్ మనకు 2009లో మనకు ఈ 2009లో మనకు నెక్స్ట్ మనకు ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పుడు వస్తుంది అంటే వీటిని బేస్ చేసుకుని మనకు 2009 ఆగస్టు 26న మనకు ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేస్తారు. ఆగస్టు 27 గెజిట్ అయితే విడుదలవుతుంది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009పై సంతకం చేసినటువంటి రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. ఎప్పుడు? ఆగస్టు 26 సంతకం చేశారు, ఆగస్టు 27 గెజిట్లో నమోదు చేశారు. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఇది 2010 చాలాసార్లు అడిగారండి ఈ బిట్టు. 2010 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రావడం జరిగింది. ఈ ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం 2009. అసలు ఈ చట్టంలో ఏముంది అనే దాన్ని మనం ఒకసారి గమనిస్తే చూడండి. ఈ చట్టంలో ఏముంది అని గమనించేదానికన్నా ముందు ఈ చట్టంలో మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా కమిషన్ అనే పేరుతో అమలు చేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెక్స్ట్ వచ్చి నిధులు ఏముంటాయంటే 65:35. 65% కేంద్రం నిధులు ఇస్తుంది, 35% రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈ యొక్క చట్టం అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా కమిషన్ అనే దాని ప్రకారం ఇది అమల్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మూడోది, ఈ చట్టాన్ని ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టాన్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం అంటే కెనడా అమలు చేస్తుందండి ఫస్ట్. కాకపోతే అమలులో మొదటి స్థానంలో ఉండే దేశం ఏదంటే చీలీలో 21 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ అండి. 21 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ. మన దేశంలో అయితే 14 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ. అదే చిలీ దేశంలో 21 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ. అందుకనే ఇది నెంబర్ 1లో ఉంది. మరి ఈ విద్యా హక్కు చట్టం అమలులో మన దేశ స్థానం 135. మన దేశ స్థానం 135 అనమాట. ఇది మరి ఈ చట్టంలో విషయాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనము చూద్దాం. దీంట్లో ఈ చట్టంలో మనకు మొత్తం 7 భాగాలు ఉంటాయండి. 7 భాగాలు అంటే 7 అధ్యాయాలు ఉంటాయి. ఒక షెడ్యూల్, అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. 7 అధ్యాయాలు ఏమేమో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది మొత్తం మనకు 3, 4, 5, 6, 7 అధ్యాయాలు ఉన్నాయండి. 7 అధ్యాయాలు చూడండి. ఫస్ట్ అధ్యాయంలో మనకి ఏముంటాయంటే ఏ చట్టానికైనా తీసుకోండి, మామూలుగా నిర్వచనాలు, పరిధి, దాని యొక్క చట్టంలో ఏమన్నా మనకు కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. అంటే బాలలు అంటే ఏం నిర్వచనం? బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గలటువంటి వాళ్ళు అని. తల్లిదండ్రులు అంటే ఎవరు? తల్లిదండ్రులు అంటే ఈ చట్టం ప్రకారము తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, లేకపోతే వారిని సంరక్షించే వ్యక్తి అయినా కావచ్చు. సంబంధిత ప్రభుత్వం అంటే ఏంటి? అసలు ఇలాంటి నిర్వచనాలన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇందులో కూడా మనకు బిట్టు రావడానికి అవకాశం అయితే ఉంది. క్యాపిటేషన్ రుసుము అంటే ఏమిటి? మన ఫీజు కాకుండా ఎక్స్ట్రా వాళ్ళు ఏమైతే కట్టించుకుంటారో దానిలో మనం క్యాపిటేషన్ రుసుము అంటారు. ఇలాంటివంటి ఇందులో ఉంటాయి. ఇవి 1 నుంచి 2 సెక్షన్స్. 1 నుంచి 2 సెక్షన్లు ఈ యొక్క 1వ భాగంలో ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ 2వ భాగం మనకు చాలా ఇంపార్టెంట్. ఉచిత విద్య బాలల హక్కు, ఉచిత నిర్బంధ విద్య
ఇది రెండవ భాగం అండి. ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు. బాలల హక్కు ఇవి 3 to 5 ఉంటాయి, 3 నుంచి 5 వరకు ఉంటాయి. ప్రతి సెక్షన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏవేవి ఇంపార్టెంట్ అంటే ప్రతి సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకు. మూడోది ఏంటంటే సంబంధిత ప్రభుత్వం తల్లిదండ్రుల యొక్క విధులు లేదా బాధ్యతలు. తల్లిదండ్రుల యొక్క విధులు లేదా బాధ్యతలు అనేది ఈ యొక్క 3వ అధ్యాయం. దీంట్లో ఎంతవరకు ఉంటాయంటే 6 నుంచి 11 సెక్షన్ వరకు ఉంటాయి. 6 నుంచి 11 సెక్షన్ వరకు ఉంటాయి ఈ యొక్క 3వ దాంట్లో. నెక్స్ట్ 4వది ఏంటి? 4వది వెరీ ఇంపార్టెంట్. 4వ దాంట్లోనే బిట్ వస్తుంది మనకు ఎప్పుడు కూడా. ఏమి 4వది అంటే బడి ఉపాధ్యాయుల బాధ్యతలు. బడి మరియు ఉపాధ్యాయుల బాధ్యతలు, విధులు ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఎక్కువ భాగం దీంట్లోనే ఉంటుంది. 12వ ఆర్టికల్ నుంచి 28వ ఆర్టికల్ వరకు అందులోనే ఉంది. మ్యాక్సిమం మనకు ఇందులోనే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి 5వ అధ్యాయం ఏంటి? 5వ అధ్యాయం మనకు 5వ అధ్యాయము మూల్యాంకనానికి సంబంధించింది. 29, 30 ఈ 2 భాగాలు ఉంటాయి. 29, 30 2 భాగాలు ఉంటాయి. నెక్స్ట్ 6వది బాలల హక్కుల సంరక్షణ. 6వది ఇందులో ఏమేమి ఉంటాయంటే 31, 32, 33, 34 ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ది ఇతర అంశాలు. దీంట్లో 35, 36, 37 ఈ విధంగా మనకు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో మనకు మొత్తం 38 షెడ్యూల్స్ ఉంటాయండి. 38 సెక్షన్స్ ఉంటాయి. 35, 36, 37, 38 38 సెక్షన్స్ ఉంటాయి. దీంతోపాటు ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. దీనితో పాటు ఒక అనుబంధ షెడ్యూల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. అందులో ఇంపార్టెంట్ ఏదనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1, 2 ఇవి మనం చెప్పాము 1వ అధ్యాయానికి చెందినటువంటివి. 1వ అధ్యాయానికి చెందినటువంటి దాంట్లో అర్థము, నిర్వచనము, పరిధి ఇలాంటి అంశాలన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 3 నుంచి 5కి చెప్పాము. 3 నుంచి 5కు బాలల విద్య అనేది వారి యొక్క హక్కు అనేటువంటి అధ్యాయం. ఇందులో సెక్షన్ 3 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థి తనకు దగ్గరగా ఉన్నటువంటి పాఠశాలలో తన యొక్క ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు 1-2 సెక్షన్లో ఉంటుంది. అది 1-2 సెక్షన్లో ఉంటుంది. తన యొక్క ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడం తన యొక్క హక్కు అనేది ఈ యొక్క 3వ ఆర్టికల్ ప్రకారం చెప్తుంది. దాంతోపాటు 6 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో హ్యాండిక్యాప్స్, వాళ్ళు 6 నుంచి 14 కాదు 6 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగేంత వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఆర్టికల్ 3 ప్రకారం. ఆర్టికల్ 4 ప్రకారం ఏం చెప్తామంటే, ఆర్టికల్ 4 ప్రకారం ఎవరైనా ఒక విద్యార్థి బడి మానేసి 10 ఏళ్ళు ఉంటుంది అనుకోండి, 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థిని ఎత్తుకొచ్చి 1వ తరగతిలో పెట్టకూడదు అనమాట. మరి ఏం చేయాలి? 10 సంవత్సరాల విద్యార్థి అంటే ఆ వయసుకు తగినటువంటి క్లాస్లోనే చేర్చుకోవాలా. బడి మానేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని ఆ వయసుకు తగినటువంటి క్లాసుల్లోనే చేర్చుకోవాలా అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏది అంటే 4th ఆర్టికల్. అంటే ఇప్పుడు 10వ సంవత్సరం అనుకో, వాడు ఇప్పుడు ఎన్ని ఉంటాడు? 5వ క్లాస్లో ఉంటాడు, లేకపోతే 4వ క్లాస్లో ఉంటాడు. 4లోనో 5లోనో చేర్చుకొని బ్రిడ్జ్ కోర్స్ ద్వారా వానికి అన్నీ నేర్పించి ఆ తరగతి అంటే బేసిక్స్ అన్నీ నేర్పించి ఆ తరగతిలోనే ప్రవేశపెట్టాలి, ఆ తరగతిలోనే జాయిన్ చేసుకోవాలి అని తెలిపే ఆర్టికల్ 4th ఆర్టికల్. 5th ఆర్టికల్ ఏంటంటే
ఒక విద్యార్థి మీ యొక్క పాఠశాలలో చేరిన తర్వాత తన యొక్క ప్రత్యేక అవసరాల కోసం తన యొక్క వేరే ఏ అన్నా కానీ లేదు పర్సనల్ ఇష్యూస్ వల్ల వేరే పాఠశాలకు బదిలీ కోరే హక్కు ఉంటుంది. బదిలీ కోరే హక్కు అంటే నా టీసీ నాకు ఇచ్చేయండి అని కోరేటువంటి హక్కు కల్పించేటువంటి ఆర్టికల్ ఏదంటే 5వ ఆర్టికల్. మనకు 3వ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉచిత విద్యకు సంబంధించినటువంటి ఉచిత నిర్బంధ విద్య హక్కుకు సంబంధించిన ఆర్టికల్ ఏది? 3వ ఆర్టికల్. ఎన్నవ అధ్యాయం? 2వ అధ్యాయం. ఇప్పుడు మనం 3వ అధ్యాయానికి పోతాం. 3వ అధ్యాయం ఏం చెప్తుంది? 6 నుంచి 11 వరకు చెప్తుంది. 6 నుంచి 11 చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 6th ఆర్టికల్. 6th ఆర్టికల్ ఏంటంటే మీ యొక్క సమీప పాఠశాలలో మీ యొక్క సమీపంగా ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు, దూరంలో కావచ్చు, బడిని ఖచ్చితంగా స్థాపించాలి సంబంధిత ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మీకు దగ్గరలో బడిని స్థాపించాలి. అంటే బడిని స్థాపించాలి అనే తెలిపే ఆర్టికల్ ఏది అంటే 6వ ఆర్టికల్. ఓకేనా? నెక్స్ట్ 7వ ఆర్టికల్. 7, 8, 9, 10, 11. ఓకే, ఇంపార్టెంట్ చెప్తా చూడండి. 11, 10 చూడండి. 10వ ఆర్టికల్ ప్రకారం మనకు ఏమి 10వ ఆర్టికల్ తెలుపుతుందంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను తెలిపే ఆర్టికల్ ఏదంటే 10వ ఆర్టికల్. అండ్ ఒక విద్యార్థిని ఏ విధంగా చదివించాలా, విద్యార్థిని బడికి పంపించాలా, విద్యార్థిని సరిగా చూసుకోవాలా, విద్య అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు తెలిపే ఆర్టికల్ 10వ ఆర్టికల్. ఎలిమెంటరీ విద్య గురించి తెలిపే ఆర్టికల్ 11వ ఆర్టికల్. ఎలిమెంటరీ విద్య గురించి తెలిపే ఆర్టికల్ 11వ ఆర్టికల్. తల్లిదండ్రుల బాధ్యతల గురించి తెలిపే ఆర్టికల్ ఇది. ఓకేనా? మరి 7వ ఆర్టికల్ ఏంటి సార్ అంటే 7 చెప్తా. 7వ ఆర్టికల్ యొక్క ఫండ్స్ ఆర్థిక బాధ్యతలు అనేటివి 65%, 35% అన్నాం కదా, అదే అనమాట. కేంద్రానికి ఎంత, రాష్ట్రానికి ఎంత అని తెలిపేది. ఆర్థిక బాధ్యతలను పంచుకుంటాయి ప్రభుత్వాలు, అది 7వ ఆర్టికల్. 8వ ఆర్టికల్, 9వ ఆర్టికల్ ఇది సంబంధిత ప్రభుత్వం యొక్క బాధ్యతలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు. ఇవి మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఇది తల్లిదండ్రుల బాధ్యతలు, ఎలిమెంటరీ బాధ్యతలు ఇంపార్టెంట్. సంబంధిత ప్రభుత్వం బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు, ఎలిమెంటరీ విద్య కాదు, ఇది అంగన్వాడీ విద్య. ఇది అంగన్వాడీ విద్య, పూర్వ ప్రాథమిక విద్య. 11వ ఆర్టికల్ అంగన్వాడీ విద్య, వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదంటే 11వ ఆర్టికల్. చూడండి, మనం ఇప్పుడు 3rd అధ్యాయం చదివేశాం. 3rd అధ్యాయంలో ఎంత నుంచి ఉంటుంది? 6 నుంచి 11 వరకు ఉంటాయి. 6 అనేది ఒక బడిని స్థాపించేందుకు సంబంధించినటువంటిది. 7 అనేది ఆ యొక్క ఫండ్స్ ఆర్థిక బాధ్యతలను పంపిణీ అంటే వారి మధ్య విభజనకు సంబంధించినటువంటిది 7వది. 8వది సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. 9వది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు. 10వది తల్లిదండ్రుల బాధ్యతలు. 11వది అంగన్వాడీ విద్యకు సంబంధించినది. ఇప్పుడు ఫోర్త్ది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి 4th పార్ట్ అంటే బడి మరియు ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు. బడి మరియు ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు ఎన్నో దాని నుంచి చూస్తుందంటే 12 నుంచి 4th అధ్యాయం 12 నుంచి 28 వరకు వస్తుంది అన్నమాట. ఇందులో సెక్షన్ 12(1)(c) ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క బడిలోన, ప్రైవేటు బడిలో 1వ తరగతిలో మనకు 25% పేదలకు సీట్లు కేటాయించాలా అని చెప్తుంది. 25% ఫీజులు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది. 25% పేదలకు కేటాయించాలా. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత హ్యాండిక్యాప్స్ వీళ్ళందరికీ అనమాట. పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వీళ్ళకి సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీకి 10%, ఎస్టీకి 4%, బీసీకి 6%, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వీళ్ళకు 5%. ఈ విధంగా రిజర్వేషన్ లెవెల్ అనమాట.
25లో కూడా ఈ విధంగా రిజర్వేషన్ అయితే ఇవ్వాల. అది 12(1)C ప్రకారం, 12(1)C ప్రకారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 13వది కూడా ఇంపార్టెంట్. 13లో మనకు 13(2)A ఏం చెప్తుందంటే క్యాపిటేషన్ రుసుము. 2B ఎంపిక విధానం రద్దు. క్యాపిటేషన్ రుసుము కానీ నువ్వు ఎవరి దగ్గర పిల్లోళ్ళతో డొనేషన్ ఇప్పించుకున్నావు అనుకో, స్టార్టింగ్లో ఎంతైతే ఇప్పించుకుంటావో దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు. 10 టైమ్స్ జరిమానా విధిస్తారని చెప్పేది 13(2)A. క్యాపిటేషన్ రుసుము ఇది ఎంపిక విధానాన్ని, ఒక పిల్లోని జాయిన్ చేసుకునే పోయే ముందు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ పిల్లోళ్ళకి కానీ ఎగ్జామ్స్ పెట్టినావు అనుకో, నీకు 25,000 రూపాయలు ఫైన్ వేస్తాం. 25,000 ఫైన్ వేస్తాం ఫస్ట్ టైం. సెకండ్ థర్డ్ టైం మళ్ళీ చేస్తే 50,000 వేస్తాం అని తెలిపేది ఆర్టికల్ ఇది 13(2)B అనేది అనమాట. నెక్స్ట్ 14వది మనకి ఏం చెప్తుందంటే, ఇవి ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. 14వది ఏం చెప్తుందో చూడండి. 14 మనకు జనన మరణ వివాహ ధృవీకరణ చట్టం అనేది ఉంది 1886. దీని ప్రకారమే నువ్వు విద్యార్థిని అంటే వాళ్ళ యొక్క వయసు నిర్ధారించవలసి ఉంటుంది అని చెప్పేది ఇది. జనన మరణ వివాహ నమోదు చట్టం 1886 ప్రకారం మనం విద్యార్థి యొక్క వయసునైతే ధృవీకరించవచ్చు అని చెప్తుంది ఈ చట్టం ప్రకారం. అయితే విద్యార్థి యొక్క వయసు సరిగా లేదని, ధృవీకరణ లేదని తన యొక్క బడిలో చేర్చుకోకుండా ఉండడానికి వీలు లేదనమాట. ఖచ్చితంగా చేర్చుకోవలసిందే అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే 15వ ఆర్టికల్. అంటే విద్యార్థిని బడిలో చేర్చుకోకుండా ఉండకూడదు అనమాట. విద్యార్థిని బడిలో ఖచ్చితంగా చేర్చుకొని తీరాల్సిందే అని చెప్పేది 15వ ఆర్టికల్. నెక్స్ట్ 16వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 16వ ఆర్టికల్ స్తబ్దతకు సంబంధించిన ఆర్టికల్. ఒక విద్యార్థిని 16వ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక విద్యార్థిని ఒకే క్లాస్లో 2-3 సార్లు చదివించకూడదు అని తెలిపేది. అంటే స్తబ్దతకు సంబంధించిన ఆర్టికల్. ఒక విద్యార్థిని ఒకే క్లాస్లో 2-3 సార్లు చదివించకూడదు అని చెప్పే ఆర్టికల్ ఇది. నెక్స్ట్ 17 ఆర్టికల్ మన యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్లో ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ అస్పృశ్యత నివారణ చట్టం అది అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విద్యార్థులను హింసించరాదు, కొట్టకూడదు, తిట్టకూడదు. విద్యార్థులను మానసికంగా శారీరకంగా హింసించరాదు. అలా హింసిస్తే మీకు చట్టపరంగా చర్యలైతే తీసుకోబడును అని చెప్పేదే 17వ ఆర్టికల్. 18వ ఆర్టికల్ ఇంపార్టెంట్. 18వ ఆర్టికల్ ఏంటంటే మీ యొక్క అనుమతి లేకుండా, ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా, లేకపోతే ప్రభుత్వం యొక్క అనుమతి లేని పాఠశాలలు జరపడం నేరం. ఇది అనుమతి లేకుండా పాఠశాల జరపరాదు. అనుమతి లేకుండా పాఠశాల జరపరాదు. అలా జరిపితే 1,00,000 రూపాయల వరకు జరిమానా. 1,00,000 వరకు జరిమానా. మళ్ళీ ఇంకా ఈ ఉల్లంఘన జరుగుతూ ఉందనుకో, రోజుకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. మళ్ళీ జరిగితే ఎంత విధిస్తారు? రోజుకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం? 18 ప్రకారం. అయితే ఇంకో డౌట్ వస్తుంది, ఏమంటే 19 ఏం చెప్తుందంటే, ఈ చట్టం అమల్లోకి రాకముందే స్కూల్ పర్మిషన్ తీసుకుంటే మా పరిస్థితి ఏమంటే వాళ్ళకు 3 ఇయర్స్ టైం ఇస్తాం. 3 ఇయర్స్ లోపల మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. అంటే ఆ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను 3 ఇయర్స్ లోపల కల్పించి అర్హత తెచ్చుకోండి అని చెప్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ 18 ఇంపార్టెంట్, 17 ఇంపార్టెంట్, 16 ఇంపార్టెంట్. 16 స్తబ్దత, 17 పిల్లోళ్ళను కొట్టకూడదు, 18 అనేది స్కూల్కి పర్మిషన్ సంబంధించింది. మరి 20 అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. అది 20 ప్రకారము ఈ చట్టంలో ప్రభుత్వము ఏమైనా చేంజ్ చేయవచ్చు అని తెలిపేదే 20. 21 వెరీ వెరీ ఇంపార్టెంట్. 22, 21 చాలా ఇంపార్టెంట్. ఏమి 21 అంటే
ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల విద్యా కమిటీ ఏదాని ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఈ కమిటీ ప్రకారము ప్రతి క్లాస్ నుంచి 3 రావాలన్నమాట. 3 మెంబర్స్ ఉంటారు, ప్రతి క్లాస్ నుంచి 3 మెంబర్స్ ఉంటారు. ఒక ప్రాథమిక పాఠశాల అయితే 5 మూల 15, వీళ్ళకు మళ్ళీ కోఆపరేట్ సభ్యులు అని ఉంటారు. కోఆపరేట్ సభ్యులు 2, మళ్ళీ ఇంకొక 6 మంది సభ్యులు కూడా ఉంటారు. మొత్తము 17, 23 మంది అన్నమాట. వీళ్ళని ఏదో పేరుతో పిలుస్తారు, తిరగడం లేదు నాకు. మామూలుగా ప్రతి ఒక్క పాఠశాలలోన 5 మూల 15 మంది ఉంటారు. ఓకే, ఈ 6 మందిని ఎక్స్ అఫిషియో సభ్యులు అంటాం, వీళ్ళని కోఆపరేట్ సభ్యులు అంటాం. వీళ్ళు ఎక్స్ అఫిషియో సభ్యులు 6 మంది. అంటే 5వ క్లాస్ వరకు ఉండే దాంట్లో మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారో 15, 2, 7, 7 గారు 23 మంది సభ్యులు ఉంటారు. అదే 10వ తరగతి వరకు అంటే 10 మూల 30, వీళ్ళు 2, వీళ్ళు 6, 38 మంది ఉంటారు. ఈ విధంగా అయితే ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో హెడ్ మాస్టర్, సీనియర్ టీచరు, దాంతోపాటు అంగన్వాడీ వాళ్ళు కానివ్వండి, మహిళా సంఘాల నేతలు కానివ్వండి అయితే ఉండడం జరుగుతుంది. ఈ కోఆపరేట్ సభ్యుల్లో ఒక విద్యావేత్త, గ్రామ పెద్ద వీళ్ళు ఉండడం అయితే, గ్రామానికి సంబంధించిన వాళ్ళు అయితే ఉండడం జరుగుతుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ 21వ ఆర్టికల్. 22వ ఆర్టికల్ ప్రకారం వీళ్ళే అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు అయితే రచిస్తారనమాట 22వ ఆర్టికల్ ప్రకారం. ఓకే, ఇది ఇంపార్టెంట్ 21. నెక్స్ట్ 23 ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 23 ఆర్టికల్ ఏమంటే ఎన్సిటిఈ ఉపాధ్యాయుని యొక్క అర్హతలను నిర్ణయిస్తుంది. ఎన్సిటిఈ ఉపాధ్యాయ అర్హతలను నిర్ణయించేటువంటి ఆర్టికల్ ఏదంటే 23వ ఆర్టికల్. ఎన్సిటిఈ ఉపాధ్యాయ యొక్క అర్హతలు నిర్వహిస్తుంది. పెంచవచ్చు, తగ్గించవచ్చు అధికారం ఎన్సిటిఈకి అయితే ఉండడం జరుగుతుంది. 24 ప్రకారం ఉపాధ్యాయుని విధులు, ఉపాధ్యాయుని యొక్క విధులు 24 ఆర్టికల్ ప్రకారం ఉంటాయి. 25 ఆర్టికల్ ప్రకారం టీచర్ స్టూడెంట్ రేషియో ఎన్నో ఆర్టికల్లో 25వ ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తా చూడండి. 23 మనకు టీచర్ యొక్క విధులు, చాలా అర్హతలు చాలా ఇంపార్టెంట్. 24 ఉపాధ్యాయుని యొక్క విధులు, 25 టీచరు స్టూడెంట్ రేషియో, 26 ఇది మనకి కావాల్సిందనమాట. ఏమంటే ఇది ఉపాధ్యాయ ఖాళీలు టీచర్ వేకెన్సీస్ తెలిపేటువంటి ఆర్టికల్ ఏది 26వ ఆర్టికల్. నెక్స్ట్ 27వ ఆర్టికల్ ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇతర పనులకు కేటాయించరాదు ఎక్సెప్ట్ 3 వర్క్స్. ఆ 3 వర్క్స్ ఏమంటే మీకు తెలిసిందేటివి: 1 జనాభా, 2 ఎలక్షను, 3 విపత్తు ఏదైనా వచ్చినప్పుడు విపత్తు నిర్వహణ సమయంలో ఈ 3 సార్లు ఉపయోగించుకోవచ్చు ఉపాధ్యాయుల యొక్క సేవలు. అది తెలిపేదే 27. ఓకే, నెక్స్ట్ 28 ఉపాధ్యాయులు ప్రైవేటు బడులు చెప్పకూడదు అని తెలిపేటువంటి ఆర్టికల్ ఏమి 28. ఈ విధంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ 2 ఆర్టికల్ 23. నెక్స్ట్ టీచర్ విధులు 24, టీచర్ స్టూడెంట్ రేషియో 25, ఉపాధ్యాయ యొక్క ఖాళీలు 26. 10% కన్నా తక్కువ ఉండాలన్నమాట. 10% కన్నా ఎక్కువ ఉపాధ్యాయులు ఖాళీలు ఉంటే ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళని చెప్తుంది ఇది. 27 ఉపాధ్యాయులని వేరే వర్క్స్లో కేటాయించరాదు. 28 ప్రైవేటు ట్యూషన్లు బోధించరాదు అని చెప్పేది ఇది 28. నెక్స్ట్ 29 సమగ్ర మూల్యాంకనం. 29 ఇది నెక్స్ట్ అధ్యాయం అనమాట, 5వ అధ్యాయంకి వస్తుంది. సమగ్ర మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఇదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 29H2 నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదంటే ఇది 29H02. చాలాసార్లు ఆడడం జరిగింది. 30వ
ఎలిమెంటరీ విద్య అయిపోయే వరకు విద్యార్థులకు ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు అని తెలిపేది 30 ఆర్టికల్. విద్యార్థులకు ఎటువంటి బోర్డు పరీక్షలు కూడా నిర్వహించరాదు అని చెప్పేదే ఈ యొక్క 30వ ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ చూడండి 30 అయిపోయింది. ఇంకా 6వ అధ్యాయంలో మనకు 31, 32, 33, 34 ఉంటాయి. 33 అనేది 31, 32 మనకి ఇంపార్టెంట్ కాదు. 33 అనేది కేంద్ర బాలల సంరక్షణ కేంద్ర సలహా మండలి బాలల విద్య కోసము చేసేటువంటి 15 మంది సభ్యులతో కూడినటువంటి కేంద్ర సలహా మండలి 33 అయితే, 34 అనేది రాష్ట్ర సలహా మండలి 15 మంది సభ్యులతో కూడినటువంటిది అది అనమాట. ఇంకా మిగతా ఇతర అంశాల్లో మనకు 35, 36, 37, 38 ఉంటాయి. మనకంత ఇంపార్టెంట్ అయితే కాదనమాట. ఈ విధంగా మొత్తం 38 ఆర్టికల్స్ ఉంటాయి, 7 అధ్యాయాలు ఉంటాయి. ఇంకో షెడ్యూల్ ఉందండి, అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఒకసారి నేర్చుకుంటే ఖచ్చితంగా దీంట్లో 3 నుంచి 4 బిట్లు రావడానికైతే అవకాశం ఉంది. మనం చెప్పే క్లాసులు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.